హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 15వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలని మన క్లాస్లో చర్చించబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అంతేకాకుండా ప్రత్యేకంగా రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలను కూడా మనం ఈ క్లాస్లో చర్చించబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ముఖ్యంగా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వారికి, డిఎస్సికి, ఎస్ఐ, కానిస్టేబుల్, పంచాయతీ కార్యదర్శి, విఆర్ఓ, విఆర్ఏ ఇలాంటి పోటీ పరీక్షకైనా ఇది చాలా అవసరమైనటువంటి టాపిక్. సో ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. మొదటగా 15వ ఆర్థిక సంఘము పరిశీలన అంశాలు. సో భారత రాష్ట్రపతి నవంబర్ 27, 2017లో 15వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఆదేశాన్ని జారీ చేయడము జరిగింది. ఎప్పుడు ఫ్రెండ్స్? నవంబర్ 27, 2017వ సంవత్సరంలో. ఓకేనా? రాష్ట్రపతి దీనిని ఏర్పాటు చేస్తూ ప్రతిపాదన చేయడము లేదా దీన్ని ఆదేశాన్ని జారీ చేయడము జరిగింది. నెక్స్ట్, మరి 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? గ్రూప్ 4 లెవెల్లో డైరెక్ట్ విత్ ఇది. సో 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా ఎవరు ఉన్నారు? ఎన్కే సింగ్. ఇతను మాజీ పార్లమెంట్ సభ్యుడు, అంటే ఎంపీఏ. ఓకేనా? మరియు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఎన్కే సింగ్. ఇంపార్టెంట్ పర్సన్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. సో 15వ ఆర్థిక సంఘంలో ఉన్నటువంటి ఇతర ముఖ్యమైనటువంటి సభ్యులు ఎవరో చూద్దాం. శక్తికాంత దాస్. ఓకేనా? భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శిగా పనిచేసినటువంటి శక్తికాంత దాస్. నెక్స్ట్, అనూప్ సింగ్. ఇతను జార్జ్ టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఓకేనా? జార్జ్ టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి ఇతను కూడా ఇందులో సభ్యుడు. నెక్స్ట్ వన్, అలోక్ కుమార్ లాహిరి. బంధన్ బ్యాంక్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇందులో సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్, రమేష్ చంద్ర. ఇతను నీతి ఆయోగ్లో ఉన్నటువంటి సభ్యులలో ఇతను కూడా ఒకనిగా మనము చెప్పుకోవచ్చు. సో వీరంతా కూడా 15వ ఆర్థిక సంఘంలో ముఖ్యమైన సభ్యులుగా మనము చెప్పుకోవచ్చు. సో నివేదిక సమర్పణ ఎప్పుడు సమర్పించింది నివేదికను? అక్టోబర్ 30, 2019 రోజున ఈ యొక్క నివేదికని సమర్పించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో 15వ ఆర్థిక సంఘం నివేదిక ఎప్పుడు సమర్పిస్తారు ఫ్రెండ్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్. అక్టోబర్ 30, 2019. సో సిఫారసులు అమలయ్యే కాలం ఎప్పుడు ఫ్రెండ్స్? ఏప్రిల్ 1, 2020 నుంచి 25 వరకు. ఓకేనా? అరవింద్ కుమార్ ఆర్థిక కార్యదర్శి ఆర్థిక సంఘానికి ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎవరు? అరవింద్ కుమార్కి కార్యదర్శిగా ఉన్నటువంటి ఆర్థిక సంఘానికి కూడా ఈ యొక్క సిఫారసులు అనేవి అందచేయడము జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రిఫరెన్సెస్. ఓకేనా? భారత రాజ్యాంగంలోని 12వ భాగము ప్రకటన 280 ప్రకారము కేంద్ర రాష్ట్రాల మధ్య వనరుల విభజన అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. రాజ్యాంగంలోని 12వ భాగంలో ఎన్నోది? 280 ప్రకరణ ప్రకారము లేదా ఆర్టికల్ ప్రకారము. సో ఏ పన్ను రూపంలో వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య వనరుల విభజన అనే అంశము ఈ యొక్క అధికరణ తెలియజేస్తుంది. నెక్స్ట్, ప్రకరణ 275 సబ్సెక్షన్ 1 ప్రకారము రాష్ట్రాలకు సహాయ నిధులు కేంద్ర సంఘటిత నిధి నుంచి కేటాయింపుకు సంబంధించి విధి విధానాలు ఈ యొక్క ఆర్టికల్ తెలుపుతుంది. ఏంటి ఫ్రెండ్స్? రాష్ట్రాలకు సహాయ నిధులు కేంద్ర సంఘటిత నిధి నుంచి కేటాయించాలనే విషయాలను ఇది తెలుపుతుంది. నెక్స్ట్ వన్, స్థానిక సంస్థల ఆర్థిక వనరులు బలోపేతం చేయడము. స్థానిక సంఘానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులను బలోపేతం చేయడము. ప్రస్తుత రాష్ట్రాల యొక్క ఆర్థిక స్థితి, లోటు, రుణం, నగదు, నిలువలు, ఆర్థిక క్రమశిక్షణ సమీక్షించి శక్తివంతమైన ఆర్థిక నిర్వహణ పెంపొందించేందుకు మార్గదర్శకత సూత్రాలను అందచేయడమే ఈ యొక్క ఆర్థిక సంఘం యొక్క ముఖ్యమైన విధిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, 2024-25 నాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్ను, పన్నేతర రాబడులు, పన్నులు, పన్నేతర వనరుల ప్రతిపాదకన సిఫారసులు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, జిఎస్టి పన్ను విధానము ప్రభావాన్ని సమీక్ష చేయడము. జిఎస్టి యొక్క పన్ను ప్రభావం ఏ విధంగా ఉంది అని చెప్పేసి సమీక్ష చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్, రాష్ట్రాలు జిఎస్టి పన్ను విధానంలో ఏ విధంగా
విస్తృతిని సాధించాయో పరిశీలించడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ వన్, జనాభా వృద్ధి రేటు మార్పుకు రాష్ట్రాలు చేసినటువంటి ప్రయత్నాలను పరిగణలోనికి తీసుకోవడం అనేది కూడా ఇందులో ముఖ్యమైన అంశంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకాల అమలు, వాటి ప్రగతి, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను పరిశీలించడం కూడా ముఖ్యమైన విధిగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మూలధన ఖర్చు, శక్తి రంగంలో నష్టాలను తగ్గించడము, భవిష్యత్తులో ఆదాయ పెరుగుదలకు చేసినటువంటి ప్రయత్నాలను కూడా ఇది తెలుపుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, వీటిపైన కూడా ఈ యొక్క 15వ ఆర్థిక సంఘము తగిన చర్యలు లేదా మరియు సిఫారసులు చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మనము ఏంటి రిఫరెన్స్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష నగదు బదిలీ, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, డిజిటల్ ఎకానమీ, ప్రభుత్వ మరియు లబ్ధిదారుల మధ్య ఉన్న వివిధ మధ్యవర్తులను తొలగించడము ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకేనా, ప్రత్యక్ష నగదు బదిలీ కావచ్చు, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, డిజిటల్ ఎకానమీ, అంతేకాకుండా ప్రభుత్వ మరియు లబ్ధిదారుల మధ్య ఎవరైతే మధ్యవర్తులు లేదా దళారులు ఉన్నారో వారిని తొలగించి నేరుగా ఆ యొక్క లబ్ధి అనేది నేరుగా లబ్ధిదారులకే చేకూరేలా చర్యలు తీసుకోవడం అనేది ఇక్కడ ముఖ్యమైన అంశంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మానవ వనరుల నిర్వహణలో ప్రమాణాలు, నిర్వర్తన గ్రాంట్ల నిర్వహణలో సేవలు అందించే విషయంలో స్థానిక సంస్థలకు సహాయ నిధులు అందించడము, మానవ వనరుల నిర్వహణ అంటే హ్యూమన్ మేనేజ్మెంట్లో స్టాండర్డ్స్ పాటించడం, ప్రమాణాలు అంటే స్టాండర్డ్స్. నెక్స్ట్, నిర్వర్తన గ్రాంట్ల విషయంలో సేవలు అందించే విషయంలో స్థానిక సంస్థలకు సహాయం అందించడం కూడా ఇందులో ముఖ్యమైన అంశంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, విమర్శలు ఏ విధంగా ఉన్నాయి మరి? ఓకేనా, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి విమర్శలు, ప్రముఖ ఆర్థికవేత్తలు మాత్రమే ఈ యొక్క విమర్శలు చేయడం అనేది జరుగుతుంది. సో అవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ వన్, 2011 ప్రతిపాదికన జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం జరిగినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. 15వ ఆర్థిక సంఘం వలన ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు దక్షిణాది రాష్ట్రాలకు అని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్, సో కారణం, జనాభా నియంత్రణలో ఈ 2 రాష్ట్రాలు చక్కటి ఫలితాలను సాధించాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ అమౌంట్ అనేది జనాభా ప్రతిపాదికన రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్థికంగా అంటే ఆర్థిక నిధులను కేటాయింపు. ఓకేనా ఫ్రెండ్స్, జనాభా ప్రతిపాదికన. సో ఇక్కడ ఏం జరిగింది మరి? దక్షిణాది రాష్ట్రాలలో ఏమైందంటే 2011 లెక్కల ప్రకారము జనాభా నియంత్రణ అనేది జరిగింది. అంటే జనాభా ఎక్కువగా పెరగకుండా మరి ఎక్కువగా తగ్గకుండా ఉండడం వల్ల ఏమైంది? జనాభా ప్రతిపాదికన ఇవ్వడం వలన తక్కువ మొత్తంలో నిధులు సమకూరడం ఈ యొక్క కొంతవరకు ఇది తీవ్ర నష్టంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దక్షిణాది రాష్ట్రాలకు. ఓకేనా, దక్షిణాది రాష్ట్రాలలో 2011 ప్రతిపాదికన 85% జనాభా పెరిగితే ఉత్తరాదిన 140% జనాభా పెరిగింది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల ఏమైంది? నిధుల కేటాయింపులో ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాలకు 85% మాత్రమే నిధులు కేటాయించారు. ఏ విధంగా అయితే ఉత్తరాది రాష్ట్రాలలో 140% జనాభా పెరిగిందో అక్కడికి ఎక్కువ నిధులు అనేది కేటాయించడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, దక్షిణాది రాష్ట్రాల సగటు ₹1 చెల్లిస్తే తిరిగిపోయేది మాత్రము 52 పైసలు మాత్రమే. అయితే ఉత్తరాది రాష్ట్రాలు ₹1 చెల్లిస్తే తిరిగిపోయే రూపాయలు 3.20% పొందుతుంది. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎంత లబ్ధి పొందిందో ఉత్తరాది రాష్ట్రాలు. సో అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు ఎంత నష్టం వాటిల్లింది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్, నిధుల పంపిణీ. ఓకేనా, నిధుల పంపిణీ, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు ఒక ప్రతిపాదికన తీసుకుంటారు. పథకాల అమలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్, జనాకర్షణ పథకాల అమలు కూడా ఒక ప్రతిపాదికగా తీసుకున్నప్పుడు దీనికి ఖచ్చితమైన అర్థము చెప్పలేము. జనాకర్షణ పథకాలు ఆయా పార్టీల మేనిఫెస్టో ఆధారంగా ఉంటాయి. సో జనాకర్షణ పథకాలు అంటే ఏంటి? ఉచితంగా ఏదైనా పథకాలను ప్రవేశపెట్టడం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆసరా పథకాలు లాంటివి కావచ్చు, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాలు కావచ్చు. సో జనాకర్షణ పథకాలు అంతేకాదు. సో ఇవన్నీ కూడా ఏమవుతుంది? జనాకర్షణ పథకాలకు కూడా కొంత మొత్తము పార్టీలు చెల్లించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనికి కూడా ఖచ్చితమైన అర్థం అనేది చెప్పలేము అని చెప్పేసి ఒక విమర్శకుల యొక్క
భావన ఫ్రెండ్స్. ఓకేనా, దీనిపైన కూడా ప్రముఖ ఆర్థికవేత్తలు విమర్శించడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇతర ముఖ్యాంశాలు. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క కోశ లోటు అంటే ఫిస్కల్ డిఫిక్ట్ జీడిపిలో 3% మించకూడదు. ఓకేనా, సో కానీ ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వాల కోశ లోటు గరిష్టంగా జీడిపిలో 3.5% వరకు ఉండవచ్చు అని చెప్పేసి కూడా పేర్కొంది. నెక్స్ట్, జిఎస్టీ చట్టము అమల్లోకి వచ్చిన తర్వాత దీని అమలు ద్వారా నష్టపోయే రాష్ట్రాలకు మొదటి 3 సంవత్సరాలు 100%, 4వ సంవత్సరము 75%, 5వ సంవత్సరము 50% కేంద్రము నిధులు అనేవి చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, 14వ ఆర్థిక సంఘము సిఫారసులలో ప్రత్యేక హోదా అనే ప్రస్తావన అనేది ఎక్కడా కూడా చేయలేదు. అందువలన నిధుల కేటాయింపులో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు కూడా తేడా లేకుండా పోయినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ గమనిక, కేంద్ర ప్రభుత్వము స్థానిక సంస్థలకు నిధులు లేదా గ్రాంట్లు కేటాయించడం అనేది 10వ ఆర్థిక సంఘము కాలం నుంచే ఆరంభమైనట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో 13వ ఆర్థిక సంఘము స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపులో ఈ క్రింది సేవలకు ప్రాముఖ్యత ఇవ్వాలని కూడా చెప్పింది. ప్రాథమిక విద్య, ఆరోగ్యము, పారిశుద్ధ్యము, త్రాగునీరు, వీధి లైట్లు. 13వ ఆర్థిక సంఘం గ్రాంట్లను 2 రకాలుగా కూడా వర్గీకరించింది ఫ్రెండ్స్. ఒకటి సాధారణ మౌలిక గ్రాంట్లు, 2 పనితీరు ఆధారంగా ఇచ్చేటువంటి గ్రాంట్లను. ఇలా 2 రకాలుగా 13వ ఆర్థిక సంఘము వర్గీకరించినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ప్రత్యేక గమనిక, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. 14వ ఆర్థిక సంఘం ప్రకారము ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థలకు గ్రాంట్ల వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణము 160.20 చదరపు కిలోమీటర్లు అంటే 5.06%. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ జనాభా 49.39 మిలియన్లు అంటే 4.1019% అంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభాతో పోల్చి చూసినట్లయితే. ఓకేనా, నెక్స్ట్ గ్రామీణ జనాభా ఏ విధంగా ఉంది, 34.78, పట్టణ జనాభా 14.61% ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ జనాభా నిష్పత్తి గ్రామీణ జనాభా 70.42, పట్టణ జనాభా 29.58% ఉంది. నెక్స్ట్ ప్రాధాన్యత అంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. విస్తీర్ణ పరంగా చూసినట్లయితే 0.506 అంటే 10%, జనాభా పరంగా చూసినట్లయితే 3.770 అంటే 90% ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అంటే మొత్తము 4,276. ఓకేనా, 4.207%. ఓకేనా, 4.207%. అంతేకాకుండా 2015-16లో స్థానిక గ్రామీణ స్థానిక సంస్థలకు 934 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు 349 కోట్లను కేటాయించడము జరిగింది. నెక్స్ట్ 2016-17లో గ్రామీణ స్థానిక సంస్థలకు 1293 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు 483 కోట్లు కేటాయించడము జరిగింది. అంతేకాకుండా 2017-18లో గ్రామీణ స్థానిక సంస్థలకు 1494 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు 558 కోట్లను కేటాయించినట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 14వ ఆర్థిక సంఘము ప్రకారము అన్ని విభాజిత పన్నుల్లో 4.3%, సేవా పన్నులో 4.39% వాటా ఆంధ్రప్రదేశ్కు ఉంటుంది అని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. సో ప్రత్యేక డిమాండ్లు, రాష్ట్ర అభివృద్ధికి గాను 69,687 కోట్లు ప్రత్యేకంగా సహాయము చేయడంతో పాటు మరొక 19,000 కోట్లు గ్రాంట్లు ఇప్పించాలి. ఇవి ప్రత్యేక డిమాండ్ ముఖ్యమైనది. నెక్స్ట్ అమరావతి రాజధాని నగర నిర్మాణం కోసము ప్రత్యేక సహాయంగా 37,437 కోట్ల రూపాయలు ఇప్పించాలి. నెక్స్ట్ వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గాను 22,250 కోట్లు సిఫారసు చేయాలి అని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడము జరిగింది. ఈ యొక్క అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఏంటివి ప్రతిపాదనల ప్రకారం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పోర్టుల అనుసంధానానికి 10,000 కోట్లను
కేటాయించాలని చెప్పేసి పేర్కొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. నెక్స్ట్ 12-13వ ఆర్థిక సంఘాల కాలంలో ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్కి 4,500 కోట్ల మేర సహాయము అందించాయి. దీని మాదిరిగానే అమరావతికి కనీసము 9,000 కోట్లు కేంద్రం గ్రాంటులు ఇచ్చేలా చూడాలని కూడా ఈ యొక్క సిఫారసుల్లో పేర్కొంది. వెనుకబడిన జిల్లాలకు కనీసము రూపాయలు 5,000 కోట్లు గ్రాంట్గా ఇప్పించాలి. నెక్స్ట్ వన్, కోస్తా తీర పారిశ్రామీకరణ కోసము అవసరమయ్యే సౌకర్యాల కల్పనకు 5,000 కోట్లు గ్రాంట్లు ఇప్పించాలని కూడా ఈ యొక్క సిఫారసుల్లో రాష్ట్ర ప్రభుత్వము పేర్కొంది. నెక్స్ట్ 1971 జనాభా లెక్కల ప్రతిపాదిక కావాలి. సో ఇదేంటో చూద్దాం. మరి ఆర్థిక సంఘాల నివేదికకు 1971 జనాభా లెక్కలే ప్రతిపాదిక కావాలి. 2001లో చేసిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారము 2026 వరకు కూడా ఈ జనాభా లెక్కలనే ప్రతిపాదికగా తీసుకోవాలని కూడా పేర్కొనడము జరిగింది. అంతేకాకుండా 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రగతి కాముక రాష్ట్రానికి నేరుగా ప్రభావము పడుతుంది. నెక్స్ట్ వన్, కుటుంబ నియంత్రణ, బాలిక విద్య, ఆరోగ్య సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు జనాభా వృద్ధితో పాటు నియంత్రణ కూడా సాధించగలిగామని చెప్పేసి కూడా పేర్కొంది. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఇన్సెంటివ్లు కోల్పోతాం. నెక్స్ట్ వన్, కేంద్ర పన్నుల్లో వాటా. సో కేంద్ర పన్నుల్లో 50% రాష్ట్రాలకు ఖచ్చితంగా పంచాలి. ఒకవేళ 2011 జనాభా లెక్కలను పరిగణలోనికి తీసుకుంటే 10% అదనపు వెయిటేజ్ కూడా ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో జనాభా నియంత్రణ విషయంలో ప్రగతి సాధించినటువంటి రాష్ట్రాలకు 15% అదనపు వెయిటేజీ ఇవ్వాలి. జిఎస్డిపి పెరుగుదలను వృద్ధిని లెక్కించే ఇండికేటర్గా తీసుకోవాలని చెప్పేసి కూడా సిఫారసులో పేర్కొంది. ఓకేనా. నెక్స్ట్, రెవెన్యూ లోటును ఇక ముందు భర్తీ చేసేలా ఆర్థిక సంఘము సిఫారసు చేయాలని పేర్కొంది. రెవెన్యూ లోటును గ్రాంటుగా మంజూరు చేయాలని కూడా పేర్కొంది ఈ యొక్క సిఫారసులో రాష్ట్ర ప్రభుత్వము. నెక్స్ట్, రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, ఇతర ముఖ్య సదుపాయాల ఏర్పాటుకు గాను 1,09,023 కోట్లు ఖర్చు. సో ఇంత మేర ఖర్చు అవుతుందని అంచనా. ఇందులో ప్రధాన ప్రాంత అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు 39,937 కోట్లు అవసరమవుతుందని చెప్పేసి పేర్కొంది. కేంద్రము ఇందులో 2,500 కోట్లు ఇస్తామని చెప్పి 2014-16 ఆర్థిక సంవత్సరానికి గాను 1,500 కోట్లు మాత్రమే అందజేసిందని ప్రభుత్వము తన నివేదికలో పేర్కొంది. మరో 1,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించింది. నిధులు కూడా ఇప్పటి వరకు కూడా విడుదల కాలేదు. నెక్స్ట్, రాజధాని మౌలిక వసతుల కోసము 15వ ఆర్థిక సంఘాన్ని 37,437 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వము కోరడం జరిగింది. సో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ఆర్థిక సహాయం క్రింద జిల్లాలోని ఒక్కరికి 4,115 ఇస్తుండగా, కానీ ఆంధ్రప్రదేశ్లోని 7 వెనుకబడిన జిల్లాలోని ఒక్కొక్కరికి 428 చొప్పున ప్రత్యేక ఆర్థిక సహాయం మాత్రమే చేస్తున్నారు. సో దీని ప్రకారము వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ మొత్తము 24,350 కోట్లు రావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వము కేవలము 2,100 కోట్లు ఇవ్వడానికి మాత్రమే అంగీకరించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇందులో ప్రస్తుతానికి 1,050 కోట్లు ఇవ్వడం జరిగింది రాష్ట్రానికి, అంతే. సో దీనిని సవరించి బుందేల్ఖండ్ ప్యాకేజీ మంజూరు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిలో అంటే విజ్ఞప్తి చేయడం లేదా నివేదికను అందించడం కూడా ఇక్కడ జరిగినట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, 15వ ఆర్థిక సంఘము వెనుకబడిన జిల్లాలకు రూపాయలు 22,250 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వము విజ్ఞప్తి చేసింది. సో రాష్ట్రాలకు పంచేటువంటి సొమ్మును డివిజబుల్ ఫుల్ 42% నుంచి 52% పెంచాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కోరింది. నెక్స్ట్, సెస్లు, సర్ఛార్జీలను కూడా ఈ విభాగంలోకి తీసుకువచ్చి రాజ్యాంగ సవరణ చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘానికి నివేదించింది. నెక్స్ట్, కేంద్రానికి వచ్చే పన్నేతర రెవెన్యూలు అంటే పెట్టుబడులు, ఉపసంహరణ, స్పెక్ట్రమ్, వేలం వల్ల వచ్చే ఆదాయం కూడా రాష్ట్రాలకు పంచాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వము కోరింది ఈ యొక్క సిఫారసులో. నెక్స్ట్ వన్, రాష్ట్రానికి కేంద్రము నిధులు పంచే సమయంలో ఆ రాష్ట్రాల జనాభాను 25%, విస్తీర్ణ 15%,
ఆదాయ వ్యత్యాసాన్ని 47.5%, ప్రగతి కాముత్వము ఆధారంగా 12.5% గణించింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాజస్థాన్ కర్ణాటక తర్వాత ఏపీ ఆంధ్రప్రదేశ్ కరువు బాధిత రాష్ట్రంగా ఉందని చెప్పేసి కూడా ఆర్థిక సంఘానికి తెలపడము జరిగింది. సో ఆర్థిక సంఘానికి తెలిపి నిధులు మంజూరు చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి 974 కిలోమీటర్ల మేర ఉన్న 2946 గ్రామాలు తుఫాను బారిన పడుతున్నాయి. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు కేంద్రము పూర్తి సహాయం చేయాలని కూడా ఈ యొక్క సిఫారసులలో పేర్కొంది. నెక్స్ట్ వన్, రాష్ట్ర నివేదిక ప్రకారము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి వ్యయము, రెవెన్యూ లోటు 2020 నుంచి 2025 వరకు కూడా ఈ విధంగా ఉండనున్నట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వము పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ పాయింట్, రాష్ట్ర ఆర్థిక సంఘము. ఓకేనా, రాష్ట్ర ఆర్థిక సంఘము భారత రాజ్యాంగంలో 9వ భాగము ప్రకరణ 243I మరియు 243Y ప్రకరణల ప్రకారము రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేయడము జరిగింది. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా మనం చెప్పుకోవచ్చు. సో దీని నిర్మాణంకు సంబంధించి రాష్ట్ర శాసనసభ చట్టం చేస్తుంది. ఇందులో ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. వీరందరినీ గవర్నర్ 5 సంవత్సరాల కాల పరిమితికి నియమిస్తారు ఫ్రెండ్స్. వీరిని తొలగించే అధికారం గవర్నర్కి మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మరి రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించి దీనికి ఉన్నటువంటి ముఖ్యమైన విధులు ఏంటో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలకు బదలాయించాల్సిన ఫీజులు, పన్నులు, సుంకాల గురించి సిఫారసులు అనేది చేస్తుంది. నెక్స్ట్, స్థానిక సంస్థలు వసూలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి పన్నులు, సుంకాలు మొదలగు వాటిని నిర్ధారిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, రాష్ట్ర సంఘటిత నిధి నుంచి స్థానిక సంస్థలకు ఇవ్వవలసిన సహాయ నిధులపై సిఫారసులు కూడా రాష్ట్ర ఆర్థిక సంఘమే సిఫారసులు చేస్తుంది. నెక్స్ట్ వన్, స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి సూచనలు కూడా రాష్ట్ర ఆర్థిక సంఘము చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, గవర్నర్ సూచించిన ఇతర ఆర్థిక అంశాలపై సూచనలు కూడా ఆర్థిక సంఘం చేస్తుంది. నెక్స్ట్ వన్, తన నివేదికను గవర్నర్ ద్వారా రాష్ట్ర శాసనసభకు సమర్పిస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, ఏంటి, రాష్ట్ర ఆర్థిక సంఘము తన నివేదికను ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సంవత్సరంలో రూపొందించే నివేదికను గవర్నర్కు ముందుగా సమర్పించి గవర్నర్ ద్వారా రాష్ట్ర శాసనసభకు సమర్పిస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంఘము మొట్టమొదటి చైర్మన్గా ప్రొఫెసర్ లక్ష్మణ స్వామి గారు పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 4వ అంటే 2015 నుంచి 20 వరకు కూడా చైర్మన్ ఎంఎల్ కాంతారావు మరియు ఇతర సభ్యులు ఇందులో ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు, రొక్కం సుదర్శన్ రావు, గుడిపూడి సంధ్యారాణి గారు ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ చూద్దాం. ప్రొఫెసర్ ఎంఎల్ కాంతారావు గారు మరణించడం చేత ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు చైర్మన్గా నియమించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, ఇతర ముఖ్యాంశాలు. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క కోశ లోటు జీడిపిలో 3% పెంచకూడదు. రాష్ట్ర ప్రభుత్వాల కోశ లోటు గరిష్టంగా జిఎస్డిపిలో 3.5% వరకు ఉండవచ్చు అని చెప్పేసి పేర్కొంది. నెక్స్ట్ వన్, జిఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దీని అమలు ద్వారా నష్టపోయే రాష్ట్రాలకు మొదటి 3 సంవత్సరాలు 100%, 4వ సంవత్సరం 75%, 5వ సంవత్సరం 50% కేంద్రము చెల్లించవలసి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, 14వ ఆర్థిక సంఘము సిఫారసులలో ప్రత్యేక హోదా అనే ప్రస్తావన అనేది ఇక్కడ లేదు. అందువలన నిధుల కేటాయింపులో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు ఏమీ తేడా లేకుండా పోయినట్లు ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటితో మనము 15వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనము గమనించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను కూడా చూసాము. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక సంఘము చేసేటువంటి సిఫారసులను కూడా మనం ఈ క్లాస్లో చర్చించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా టాపిక్ పైన డీటెయిల్గా క్లాస్ కావాలంటే కూడా కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్లో చేయడానికే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.